ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో దొంగలు ఇంట్లోకి చొరబడి భారీగా బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ముగ్గురు దొంగలు లక్కవరంలో వందనపు రుక్కయ్య అనే వ్యక్తి ఇంట్లోకి అర్ధరాత్రి ప్రవేశించి ఆ దంపతులను తాళ్లతో కట్టేసి బెదిరించారు. ఆ తర్వాత బీర్వాలో ఉన్న సుమారు 20 కాసులకు పైగా బంగారు ఆభరణాలు మరికొంత ధనాన్ని దోచుకొని అక్కడి నుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితుల వద్ద నుంచి వివరాలు సేకరించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం బృందాల సహాయంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఏందా నాకు తెలియదు. అది ఈ రాయి మీద ఉంటుంది జాగ్రత్త. రాత్రి ఉండవండి బల్బులు తీసేసుకుని వెళ్ళిపోతున్నాడు. అది ఓడబెట్టేసారు కదండి. రోజు జరిగే సిచ్యువేషన్ అండి, ఇవాళ కాదు. ముందు దాగే వాళ్ళు వచ్చి ఇప్పుడు కూర్చుని రాత్రి రాత్రి లేదు. ఏరే వ్యక్తి కాదు. ఈ ఊర్లో నేను చూడలేదు అసలు. ఒకడున్నా ఇద్దరు ముగ్గురు ఉన్నారా? ఒకసారి వచ్చి మా ఇంటికి వీధిలోకి వచ్చాడు. మీ ఇల్లు ఇక్కడేనా? ఇక్కడేనండి, ఎస్ఐ గారు ఉండేవాళ్ళు కాదు. నమస్కారం. గత రాత్రి అనగా 23/9/25 తెల్లవారుజామున రాత్రి 2-2:30 గంటల మధ్యలో లక్కవరం గ్రామంలో ఒక ఇంట్లోకి ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి ఇంట్లో నిద్రిస్తున్నటువంటి భార్యాభర్తలను బంధించి అక్కడి నుంచి బంగారు వస్తువులు, వెండి వస్తువులు కూడా దొంగతనం చేయడం జరిగింది. ఇందులో రాబరీ కేసు నమోదు చేయడం జరిగింది వాళ్ళని. అలాగే క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ అన్ని కూడా పిలిపించి పూర్తి స్థాయిలో ఇది దర్యాప్తు చేస్తాం. అన్ని రకాల క్లూస్ కూడా ఎగ్జామిన్ చేసి కేసు త్వరలో డిటెక్ట్ చేస్తాం. అది ఇంకా లెక్కేస్తున్నారు. సుమారుగా 15 నుంచి 20 సవర్ల దాకా